తాతగారు మనవరాలి కోసం చాలా ఆరాటపడుతున్నారే. మరి పాపేగా ఇప్పుడు మనకన్నీ. గంటేసినా ఇంకా మమ్మల్ని పట్టుకొని పీడిస్తూనే ఉన్నావా? అసలు ఎవరే నిన్ను లోపలికి రానిచ్చింది? ఎవరు రానిచ్చారు? పాప మీద నీ నీడ పడ్డానికి వీల్లేదని చెప్పామా లేదా? అనాల్సింది తనని కాదు మహతి. చంద్ర, చంద్ర! ఏంట్రా ఇదే? ఈ మహాతల్లి ఇక్కడెందుకుంది? నేను చెప్పేది వినరా కాస్త. ఏంట్రా నేను వినేది? ఈవిడ గారి మొహం చూస్తే మనకి దరిద్రం చుట్టుకుంటుందని చెప్పినా మీరు వినలేదంటే మేము ఏమాత్రమైనా ఈ ఇంటికి రావద్దని మీరు ఫిక్స్ అయ్యారా? అవేం మాటలసలా. లేకపోతే ఏంటి దాము? మేము ఎంతో ఆశతో పాపతో సంతోషంగా ఉండాలని ఇవన్నీ కొనుక్కొనొచ్చాం. దీని మొహం చూడగానే ఆ సంతోషం పూర్తిగా మాయమైపోయింది. దీన్ని చూస్తే శ్రీజే గుర్తొస్తుంది దాము. దయచేసి ఇవిడి గారిని పంపించండి. సింధు ఇంట్లోనే ఉండాలని మేం మాత్రం ఆలోచిస్తున్నాం అనుకుంటున్నారా? శ్రీజ పోయిందన్న బాధ మాకు మాత్రం లేదనుకుంటున్నారా? సింధు చేసిన దానికి మేం ఎప్పుడు తనకి క్షమాభిక్ష పెట్టం వదినా. కానీ పాప ఏడవద్దమ్మా, ఏడవద్దు. అదిగో ఆ ఏడు పాపడానికే మా ఏడుపిది. ఇష్టం లేకపోయినా పాప కోసం సింధుని ఉండనిచ్చాం. పాప సింధు దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర ఉండడం లేదొదినా. ఏం చేయమంటావు? పాప ఏడుస్తూ ఉండాలా అసలా? భగవంతుడా, ఏంటయ్యా మాకే శిక్ష? ఎందుకు గాయాన్ని రేపుతున్నావు? ఇప్పుడిప్పుడే బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నావు, కానీ నువ్వు పదే పదే ఆ బాధని గుర్తు చేస్తూ మమ్మల్ని హింసించాలని నిర్ణయించుకున్నావా? రై చంద్ర, వద్దురా. పాపని మనమే ఎలా అయినా చూసుకుందాం. పాపని నేను నడిస్తాన్రా. ఏడవద్దమ్మా, ఏడవద్దు. తాతయ్య వచ్చాడు కదా. ఏడవద్దమ్మా, మీ తాతయ్య వచ్చాడు కదా. ఇదిగో చూడు. అదిరా విషయం. శ్రీజ చనిపోవడానికి కారణం సింధు అని మనం అనుకుంటున్నాం, కానీ సింధు ఏ పాపకి దిక్కు అని ఈ బంధం చెప్తుంది. సింధు తప్పు చేసింది, దానికి తను తల వంచాల్సిన పరిస్థితే ఉంది. కానీ తప్పు సరిదిద్దుకునే అవకాశం మనమే కదరా ఇవ్వాలి. అది సరిదిద్దబడే తప్పు కాదరా చంద్ర, మనల్ని సర్వనాశనం చేసే తప్పు. కావచ్చు, కానీ మనకి పాప ముఖ్యం కదన్నయ్యా.
ఏ ఆయానో నర్సునో మాట్లాడదాం, డబ్బులిద్దాం. డబ్బిస్తే ప్రేమ రాదురా సూర్య, అర్థం చేసుకోరా. అవునన్నయ్య, కొద్ది రోజులు ఓపిక పట్టు. అయితే సరే, ఆ డబ్బిచ్చే ప్రేమని కొందాం. ఇది మనకి చేసిన అన్యాయం చాలు. ఇంకా ఎవడి గారి సేవలు మనకొద్దు. ఆ డబ్బేదో దీని మొహాన పడేసి ఒక పని మనిషిలా చూద్దాం. సరిగ్గా చెప్పావు మహతి. రేయ్, దారుణం రా. శ్రీజాని పోగొట్టుకున్న దానికన్నా దారుణమా అన్నయ్య? సరే, మీరన్నట్టే కానివ్వండి. ఈ క్షణం నుంచి సింధుకి నెలకి 10,000 ఇస్తాను, సరేనా? విన్నావుగా, జీతానికి పని చేసేదానివే. పని మాత్రమే చెయ్యి, మా జీవితాల్లోకి రావాలని చూడకో. పద మహతి. ఏడవ్వే, ఏడు. నిజం మాత్రం చెప్పకు. ఛ! ఏమైందిరా? మీ నాన్నని బయటపెట్టి బెల్లు కొడుతూ ఉన్నావు. ఏమైందిరా? అరే మనోడా, ఏమైందో చెప్పరా? ఏమైందిరా చెప్పరా బాబు. ఒరేయ్ చెప్పరా. అమ్మా, నీ కొడుకు కలెక్టర్ కాబోతున్నాడమ్మా. నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయానమ్మా. అంత నాకు కలలో ఉందిరా. కల కాదమ్మా, ఇది నాన్న కలమ్మా. నాన్న, నేను గెలిచాను నాన్న, నువ్వున్నప్పుడు నాలో నింపిన ధైర్యం, నువ్వు చనిపోయిన రోజు నీ కళ్ళలో నా మీద కనిపించిన కాన్ఫిడెన్స్, నాకు తోడుగా ఉండి నడిపించడం వల్లే నేను ఈరోజు ఈ మెట్టెక్కగలిగాను నాన్న. నీ కొడుకు నువ్వు కోరుకున్నట్టుగానే కలెక్టర్ అవబోతున్నాడు నాన్న. థ్యాంక్ యూ నాన్న. మొత్తానికి సాధించావురా, గొప్పడిరా నువ్వు. అమ్మా సుజాత, ఇక నీ కష్టాలు తీరినట్టే. అధికారి అవ్వగానే ఇక నీ కొడుకు నిన్ను అందలం ఎక్కిస్తాడమ్మా. అంతా దేవుడి చలవు బాబాయ్, వాళ్ళ నాన్న ఆశీర్వాదం. ఈ విషయం అర్జెంటుగా ఊళ్ళో వాళ్ళకి చెప్పాలి. పద పద. అమ్మా, నాన్నమ్మా. ఎక్కువ
అయ్యగారికి డ్రెస్సులు నీట్గా ఉంచుకోవడం తెలీదు గాని పైగా ఫోజులు ఒకటి. చింగున చింగున నల్లని కనుల రంగుల వాన, చిరు చిరు నవ్వుల మువ్వలు చిందులు చిందెను పెదవుల పైన, ఎర్రని సిగుల మొగలు మగెను బుగ్గలలోన, ముసిరిన తెరలు తొలిగి వెలుగు కురిసే వెన్నెలతోన. పసి పాపైపోతున్నా, తుళ్ళి తుళ్ళింతలతో తెల్లానా, వెళ్ళే ప్రతి అడుగు నీ వైపేనా, మళ్ళీ ప్రతి మలుపు నేను చూపేనా. వెల్కమ్ రెయిన్బో. రెయిన్బోనా? నా జీవితాన్ని రంగులమయం చేస్తున్నావు కాబట్టి యు ఆర్ మై రెయిన్బో. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? RAINBOW. వర్షం పడినప్పుడు వచ్చే రెయిన్బో ఎక్కువసేపు ఉండదు అని నువ్వు చెప్పిన మాట నిజమే యష్. కానీ ఈ రెయిన్బో గురించి నువ్వు అనుకున్నది మాత్రం నిజం కాదు. ఆ రోజు నన్ను వదిలించుకోవడానికి నువ్వు ఆ మాట అన్నావు, కానీ నీ మనసులో ఈ రెయిన్బో ఎప్పటికీ ఉంటుందని నాకు తెలుసురా. ఏం చేస్తున్నావు? అది అత్త అల్మార్ క్లీన్ చేయమంటే వచ్చాను. సరే అయిపోయింది కదా, వెళ్ళు. మీరు వెళ్తే నేను ఫ్రెష్ అవ్వాలి. నేను కూడా వెళ్ళాలా బావా? నేను కూడా వెళ్ళాలా బాబా? వద్దులే, నాతోనే రా, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం. యూ నాటి. మరీ పెళ్ళికి ముందు వద్దులే, నేను వెళ్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వు.
సింధు క్లీన్ చేయడం అయిపోయింది కదా, రా వెళ్దాం. వెళ్ళు. సింధు, ఏంటి? నా బావ రూమ్కి ఎందుకు వచ్చావు? అత్త క్లీన్ చేయమంది అని చెప్పాను కదా. ఆ రీజన్ మా బావ నమ్మడానికి బానే పనిచేసింది, కానీ నాకు కన్విన్సింగ్ గా లేదు. నువ్వు నమ్మకపోతే నేనేం చేయాలి? ఎక్స్ట్రాలు చెయ్యడం మానేయాలి. క్లీనింగ్ కోసం బావ రూమ్లోకి వచ్చిన దానివి ఆ పని చేసి కామ్గా వెళ్ళిపోవాలి గాని బావ ల్యాప్టాప్తో నీకేం పని? ఏంటి అలా చూస్తున్నావు? బావ ల్యాప్టాప్లో నువ్వేదో చేయాలని ట్రై చేయడం, మేము రావడం గమనించి క్లోజ్ చేయడం నేను అబ్జర్వ్ చేశాను. మా బావ పర్సనల్ థింగ్స్ ని టచ్ చేయాల్సిన అవసరం నీకేంటి? ఆంటీ చన్ను వేస్తుంది కదా అని దాన్ని అడ్డదిడ్డంగా వాడకు. పాప కోసం నీకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చినంత మాత్రాన ఈ ఇల్లు మొత్తం నీదైపోదు. అత్త ఊడవమందని బావ తడవమన్నాడని ఇంకొకసారి ఏదో ఒక వంక పెట్టుకుని బావ రూంలోకి రావడం గాని బావ వస్తువుల్ని తాకడం గాని చేస్తే మామూలుగా ఉండదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. హలో, ఒక్క నిమిషం. ఆవేశంలో నీకు అసలు విషయం చెప్పడమే మర్చిపోయా. బావా నేను కలిసి బయటికి వెళ్ళాం కదా, ఎంత ఎంజాయ్ చేసామో తెలుసా? ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడే బావ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అలా పట్టుకున్న చేయిని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వదలలేదు తెలుసా? నా లైఫ్లో ఇది మోస్ట్ మెమరబుల్ డే. బావతో క్లోజ్గా గడిపిన క్షణాలన్నీ ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. రొమాన్స్ తప్ప ఆల్మోస్ట్ అన్నీ జరిగిపోయాయి. నువ్వు మా మధ్య సంవత్సరం టైం గ్యాప్ వచ్చేలా చేశావు, కానీ నేను వారం రోజుల్లోనే బావకి క్లోజ్ అయిపోయాను. అది అది ఈ విన్నీ టాలెంట్. నాకు తెలుసు సందు, నువ్వు సంవత్సరం వరకు పెళ్లి జరగకూడదు అనే మెలిక ఎందుకు పెట్టావో. నీ మొగుడు నీ మెడలో తాళి కట్టి వదిలేసి నిన్ను మోసం చేశాడు. రేపు వాడు తిరిగి రాకపోతే నీ మీద ఈ ఇంట్లో వాళ్ళు చూపించే సానుభూతిని అడ్డం పెట్టుకుని యష్ బావని తగులుకొని ఈ ఇంట్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకోవాలని నీ ప్లాన్ కదా? నేనుండగా నీ ఆటలు సాగవసందో. బావతో కలిసి ఎప్పటికైనా ఈ ఇంట్లో కాపురం పెట్టేది నేనే. బావ మీద హోల్ అండ్ సోల్ రైట్స్ నావే. కాబట్టి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది, ఓకేనా? అనాల్సింది దీన్ని కాదు, సిగ్గు లేకుండా దీంతో తిరుగుతున్న నా మొగుణ్ణి. యష్గా అయిపోయావురా. ఏంటి అలా కొట్టావు? ఏంటి అలా చూస్తున్నావు మింగేసే దానిలాగా?
ఏంటే కంటి చూపుతోనే చంపేసేలా ఉన్నావు? అసలు ఎందుకంత కోపం? అబ్బచ్చా, నీ హైట్గా బాస్కెట్బాల్ చాలా ఎక్కువ కానీ రింగ్ బాల్ తెచ్చుకోవచ్చుగా. అదే అటొకరు ఇటొకరు నిలబడి విసిరేస్తూ ఆడుకుంటారు చూడు, అది అది కరెక్ట్ నీకు. వెళ్ళు వెళ్ళు, అది ఆడుకోమ్మా, వెళ్ళు. బాస్కెట్బాల్కి హైట్ కావాలేమో, కానీ ఫుట్బాల్కి అవసరం లేదు కదా. ఫుట్బాలా? కసిగా కాలుతో తంతారే, తెలీదా? ఓవర్ యాక్షన్ చేయకు. ఆ బాల్ వేరు, ఈ బాల్ వేరు. ఏదైనా రౌండ్గానే ఉంటుంది కదా. ఓ రౌండ్ ఆడదామా? లండన్లో నేను రోజు ఆడే ఆట, నాతో నువ్వు ఆడలేవులే. వదిలేలా లేవుగా. ఛాన్సే లేదు. సరే కానీ కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది. హలో స్వామి దేవుడా ప్లే పాస్ చేయి. ఏంటి నీ వల్ల కావట్లేదా? నీకు ఆడడం రాదు కదా? రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది. స్వామి దేవుడా కంగ్రాట్స్ సందు, ప్రెగ్నెంట్ అయ్యావా? విన్నీ, వెన్నెల, కాల్ మీ వెన్నెల.